తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లు ఇప్పుడు రాష్ట్రంలో చర్చకు తెరలేపింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రతోనే హేట్ స్పీచ్ బిల్లు అంటూ ప్రతిపక్షాలు ఫైర్ అవుతుంటే సమాజంలో శాంతి ఐక్యత కోసం ఈ చట్టం కావాల్సిందే అని సర్కార్ అంటుంది. ఇందుకు ఆ హేట్ స్పీచ్ బిల్లులో ఏముంది? ఈ బిల్లుపై విపక్షాలకున్న అనుమానాలేంటి? అలాగే సర్కార్ ఆలోచనలేంటి? హ్యావ్ ఎ లుక్. తెలంగాణ పాలిటిక్స్ లో హేట్ స్పీచ్ బిల్లు హీట్ పుట్టిస్తోంది. మార్చి 30న అసెంబ్లీలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. హేట్ స్పీచ్ బిల్లు ప్రధానంగా మతం, జాతి, కులం, లింగం, ప్రాంతం ఆధారంగా ద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను నియంత్రించడానికి రేవంత్ సర్కార్ ఈ బిల్లును తీసుకువచ్చింది. అయితే బిల్లుపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు రచ్చ చేయడంతో స్పీకర్ బిల్లును సెలెక్ట్ కమిటీకి అప్పగించారు. దీంతో ప్రస్తుతం బిల్లు పాస్కు బ్రేక్ పడినప్పటికీ ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉండడంతో హాట్ టాపిక్ గా మారింది. అసలు హేట్ స్పీచ్ బిల్లులో ఏముంది? ప్రతిపక్షాలు ఎందుకు అంతలా భయపడుతున్నాయి అన్నది చర్చనీయాంశంగా మారింది. మతం, కులం, జాతి, లింగం, భాష, తెగలు వంటి కారణాలతో ఎవరైనా ఒక వ్యక్తి లేదా సమూహంపై విద్వేష ప్రసంగాలు చేయడం నేరం. ద్వేషపూరిత ప్రసంగాలు, సభలు, సమావేశాలు, సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ ఇలాంటి వేదికపై చేసిన నేరమే. ఆ విద్వేషాన్ని ప్రచారం చేయడం, రెచ్చగొట్టడం, ప్రయత్నించడం కూడా హేట్ క్రైమ్ కిందకే వస్తోంది. వీటికి హేట్ స్పీచ్ బిల్లులో శిక్షలు కఠినంగా పేర్కొంది. మొదటిసారి నేరం చేస్తే 1 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా విధిస్తారు. అదే తప్పు మరోసారి చేస్తే 2 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధిస్తారు. విద్వేషపూరితంగా ఉందని భావిస్తే సోషల్ మీడియా కంటెంట్ రిమూవల్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇక హేట్ స్పీచ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేయనుంది సర్కార్. ఈ బిల్లుతో బాధితులకు పరిహారం పొందే హక్కును కల్పించింది. ఈ బిల్లులో పేర్కొన్న అంశాలు, పోలీసులకు ఇచ్చిన అధికారాలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సర్కార్ తెస్తున్న ఈ బిల్లు రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని మండిపడుతున్నాయి. ద్వేషపూరిత ప్రసంగం అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వకపోవడంతో భవిష్యత్తులో ప్రభుత్వంపై చేసే విమర్శలను కూడా హేట్ స్పీచ్ గా మార్చే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాను పూర్తిగా కంట్రోల్ చేసి ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలను టార్గెట్ చేసే కుట్ర దాగుందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ బిల్లు చట్టంగా మారితే రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసేందుకు ప్రభుత్వం పాల్పడే అవకాశం ఉందని, ప్రజాస్వామ్య గొంతు నొక్కే కుట్ర అంటూ ఫైర్ అవుతున్నాయి. అయితే ప్రతిపక్షాల అనుమానాలు, ఆరోపణలు, విమర్శలను రేవంత్ సర్కారు లైట్ తీసుకుంటుంది. సమాజంలో రోజురోజుకు విద్వేషాలు పెరుగుతున్నాయని, శాంతి భద్రతలను కాపాడడానికి ఫేక్ న్యూస్, ద్వేష ప్రచారాన్ని అరికట్టడం కీలకం అంటుంది. అందుకే సామాజిక ఐక్యత కోసం ఈ బిల్లు చట్టంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది సర్కార్ వాదన. గత ఏడాది డిసెంబర్లో కర్ణాటక ప్రభుత్వం సైతం ఇలాంటి బిల్లునే తేవడంతో దాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. సరిగ్గా అదే సీన్ ఇప్పుడు తెలంగాణలో రిపీట్ అయింది. మొత్తానికి రేవంత్ సర్కార్ అసెంబ్లీ ముందుంచిన ఈ హేట్ స్పీచ్ బిల్లు సర్కారు వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. మరి ఈ బిల్లు సర్కారు చెబుతున్నట్లు సమాజాన్ని కాపాడే ఆయుధమవుతుందా, లేక సోషల్ మీడియా ప్రతిపక్షాల స్వేచ్ఛను కట్టడి చేసే పాసమవుతుందా చూడాలి.